అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఖురాన్లో ఉన్నటువంటి కొన్ని నీతి వాక్యాలు అవి ఏమిటి అంటే, నేను ఇక్కడ ఉన్నటువంటి వాక్యాలను చదువుతాను. కింద ఖురాన్ వాక్యాలు అక్కడ నెంబర్లలో ఉన్నాయి, చూడవచ్చు. వృధా చేయకండి మీ యొక్క సంపదని, ఆయుస్సుని, వయసుని, డబ్బుని, సమయాన్ని, దేన్నైనా సరే. మీరు బ్రతికి ఉన్న ప్రతి క్షణం చాలా విలువైనది. వృధా చేయకండి లేదా దుబారా చేయకండి. ఇక ప్రజలతో దయతో, మంచి మాటలతో వ్యవహరించండి. ఇతరుల గురించి మంచిగా ఆలోచించండి. మీ తల్లిదండ్రులతో మంచిగా మాట్లాడండి మరియు బంధుత్వాలను కొనసాగించండి. తెగతెంపులు చేసుకోవద్దు. వ్యాపారంలో ఇతరులను మోసం చేయవద్దు. వినయంగా ఉండి గర్వానికి దూరం చేసుకోండి. వినయంగా ఉండండి, గర్వాన్ని దూరం చేసుకోండి. మంచితనంలో ఇతరులతో కలిసి పనిచేయండి. మంచితనంలో చెడుకి, క్రైమ్స్, నేరాల ఘోరాలకి సహాయం చేయవద్దు. మంచితనానికి సహాయం చేయండి. ఇతరులను ఎగతాళి చేయవద్దు. మరి ఈరోజు కామెడీ ప్రోగ్రాంలని, టైంపాస్ అని, మజాకలని చెప్పి మనం ఇతరులని కించపరిచి అదే కామెడీ అనుకుంటున్నాం. అందుకే ఇతరులను ఎగతాళి చేయవద్దు. మరి ఈరోజు ఎగతాళి చేయడానికి స్పెషల్ ప్రోగ్రాంలు, స్పెషల్ రీల్స్ తయారు చేస్తూ ఉన్నారు. అటువంటి వాటికి మనం దూరంగా ఉండాలి. అందరినీ బాగా చూసుకోండి. అందరినీ, ముస్లింలైనా ముస్లిం కాకపోయినా సరే, అందరినీ బాగా చూసుకోండి. వారికి వారి యొక్క హక్కులను ఇవ్వండి. మరియు కింద ఖురాన్ వాక్యాలు అక్కడే రాసి ఉన్నాయి, మీరు చూడవచ్చు. మీ పొరుగు వారితో మంచిగా ఉండండి. మీ పొరుగువారు ఎవరైనా సరే, వారు ముస్లిం అయినా ముస్లిం కాకపోయినా సరే, వారితో మంచిగా ఉండండి. జ్ఞానం లేకుండా మాట్లాడకండి. డిబేట్లు, కొట్లాట్ల జోడికి వెళ్ళవద్దు. ఇంకొకటి, జ్ఞానం లేకుండా, మనకి ఏ విషయం ఏదైతే జ్ఞానం లేదో ఆ విషయం గురించి మనం ఎటువంటి డిస్కషన్ కానీ, ఆర్గ్యుమెంట్ చేయడం కానీ మంచిది కాదు. అదేవిధంగా తప్పు చేసే వారికి కూడా న్యాయం చేయండి. అంటే వారు ముస్లిం అయినా ముస్లిం కాకపోయినా, మన ఇంటి వారు కాకపోయినా సరే, ఇతరులు ఎవరైనా సరే ఉంటే అక్కడ న్యాయం ఉంటే ఆ న్యాయానికి మనం న్యాయం చేయాలి. వాళ్ళు మన ఇంటి వాళ్ళు అయినా కాకపోయినా సరే. అదేవిధంగా కొన్ని సందర్భాలలో తప్పు చేసిన వారిని కూడా క్షమించవలసి వస్తుంది. మరి వారు మారు మనసు పొందడం కోసం కూడా. ఇక కష్టాల్లో ఓపిక పట్టాలి మరియు అల్లా ఆజ్ఞతో సంతృప్తి చెందాలి. కష్టాలు, నష్టాలు, బాధలు అనేవి వస్తాయి. ఆత్మహత్యలు చేసుకోకూడదు. అక్రమాలకి, అన్యాయాలకి, నేరాల ఘోరాలకి ఒడిగట్టకూడదు. ఓపిక పట్టాలి. అల్లా మనకి ఇచ్చిన దానితో సంతృప్తి చెందితే మరి అల్లా సుబ్హానహు వ తఆలా ఇహలోకంలోనూ, సమాజ జీవితంలోనూ, పరలోకంలోనూ, ప్రళయదినంలో కూడా మరి మనకి సహాయం చేస్తాడు. ఇక్కడ పడ్డ కష్టాలకి గాను అల్లా సుబ్హానహు వ తఆలా ఖచ్చితంగా ఫలితం ఇస్తాడని నమ్మాలి. మరియు ప్రతి కష్టం తర్వాత సుఖం అనేది కలుగుతుంది. తర్వాత మంచి రోజులు వస్తాయని, మరియు నమాజు ద్వారాను, ప్రార్థన ద్వారాను ఓపిక పట్టండి. ఇది విశ్వాసులకు చాలా ఈజీ. మరి విశ్వాసం తక్కువ ఉన్న వారికి కొంచెం కష్టమే అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అనేక వాక్యాల్లో తెలియజేస్తూ ఉన్నారు. అపవాదు చేయకండి. ఇతరులని అపవాదు చేయకండి. పేదలకు, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి. పేదవారికి కూడా సహాయం చేయండి, అవసరంలో ఉన్నవారికి కూడా సహాయం చేయండి. ఇక ఇంకొక వాక్యం, మీ యొక్క ప్రమాణ స్వీకారాలు, ఒప్పందాలు ఏవైతే ఎవరికైతే మాట ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకోండి. పిసినారితనాన్ని చేయవద్దు. పిసినారితనం చూపవద్దు. అన్ని సమయాల్లో నిజాయితీగా ఉండాలి. అన్ని సమయాల్లో కూడా నిజాయితీగా ఉండాలి. నిజాయితీ మన యొక్క జాబులో కానీ, పనిలో కానీ, వ్యాపారంలో కానీ, చదువులో కానీ, ఇంట్లో కానీ, బయట కానీ నిజాయితీగా ఉండాలి. తల్లిదండ్రులను మోసం చేయవద్దు. పిల్లల్ని మోసం చేయవద్దు. బంధుమిత్రులని మోసం చేయవద్దు. ఇతర సమాజంలో ఉన్న ఇతర ప్రజలను కూడా మోసం చేయవద్దు. అన్ని విషయాల్లో కూడా నిజాయితీగా ఉండాలి. అన్ని వేళలా మీకు సంబంధం లేని వాటిని వదిలివేయండి. మీకు సంబంధం లేని విషయాల జోలికి మీరు వెళ్ళవద్దు. అదేవిధంగా అనాథలను ఆదుకోండి, చూసుకోండి, సహాయం చేయండి, వారికి దాన ధర్మాలు చేయండి, మరియు వారి యొక్క హక్కులను నెరవేర్చండి, వారి యొక్క ఆస్తులను కాపాడండి, వారి యొక్క హక్కులను వారికి ఇవ్వండి అని చెప్పడం జరుగుతుంది. ఇకపోతే ఇతరులు
సమాధాన పడటానికి సహాయం చేయండి. అంటే ఇతరుల యొక్క ప్రశాంతమైన జీవితం ఇతరులు గడపడం కోసం మీ వంతు సహాయం వారికి చేయండి. అంతేగాని మీ మూలంగా వారు ఇబ్బంది పడే విధంగా చేయకండి. ఇతరులకు వారు ప్రశాంతంగా జీవించడం కోసం సహాయం చేయటం, ఎవరికైనా పెళ్ళి కాకపోతే పెళ్ళి కోసం సహాయం చేయటం, ఎవరికైనా జాబు లేకపోతే జాబు కోసం సహాయం చేయటం, ఎవరైనా ఇల్లు గడవడానికి కష్టంగా ఉంటే వారికి సహాయం చేయటం, బట్టలు లేకపోయినా అనారోగ్యంతో ఉన్న, బాధలు పడుతున్న, అప్పుల్లో ఉన్న వారికి సహాయం చేస్తూ మరి వారిని సమాధానపరచడం కోసం ప్రయత్నించాలి. ఇక ఎవరు ఏమైనా కష్టాల్లో నష్టాల్లో బాధల్లో ఉంటే కనీసం ఒక మంచి మాట పలికైనా మంచి సలహా ఇచ్చైనా వారికి సహాయం చేయాలి, కానీ మన మూలంగా వారికి ఇబ్బంది కలగొద్దు. ఇక సహనం వహించండి మరియు కోపాన్ని నివారించండి. కోపాన్ని కంట్రోల్ చేసుకున్నవాడే నిజమైన ముత్తకీనని ఖురాన్లో అనేక చోట్ల చెప్పడం జరిగింది. కోపాన్ని కంట్రోల్ చేసుకున్నవాడు, కోపాన్ని దిగమింగుకున్నవాడు నిజమైన మంచి గట్టి ముత్తకీనని చెప్పడం జరుగుతూ ఉంది. ఇక మీ జీవిత భాగస్వామితో దయగా ఉదారంగా ఉండండి. భర్త భార్యతోటైనా, భార్య భర్తతోటైనా సరే వారితోటి ప్రేమ, గౌరవం, మర్యాదతోటి కలిగి ఉండాలి. మరియు అసూయను మానుకోండి. ఇతరులు ఎదుగుతున్నా, ఇతరుల దగ్గర ఏమైనా ఉన్నా, వాళ్ళు ఎలా జీవిస్తున్నా మనం వారిపైన అసూయ పడవద్దు. అల్లా మనకిచ్చిన దానితో మనం సంతృప్తి చెందాలి. అదేవిధంగా ఇతరుల యొక్క తప్పులను పట్టించుకోకండి అంటూ ఇలాంటి కొన్ని ఖురాన్ వాక్యాలని మనం ఉన్నట్లుగా ఇప్పుడు చూడటం జరిగింది. ఏది ఏమైతేనేమి నేను సృష్టికర్త అని అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవలు కురిపించండి, మా యొక్క పాపాలను క్షమించండి, మాకు స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి, మాకు ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని ప్రసాదించండి. అల్లాహు అక్బర్. మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు తెలియజేసినటువంటి జీవన మరియు ఆరాధన పద్ధతులను మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. ఆమీన్.